డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. ఈ సువిశాల విశ్వంలో మానవుని మేధస్సుకు అంతు చిక్కని ఎన్నో రహస్యాలు, వింతలు, విచిత్రాలు మరియు ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఇలాంటి విషయాలను తెలుసుకోవాలని ఎంతో మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. అందులో మనుషులకే నమ్మశక్యం కాని విషయాలను తెలుసుకొని ప్రాణాలతో బయటపడిన వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబల నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబల అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకుంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? ఆ నగరంలో ఏమున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. శంబల అనేది సంస్కృత పదం. టిబెట్ లో దీన్ని షాంగ్రిలా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్ గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు కల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తుంటారు. దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబల. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. శంబల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెప్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెప్తుంటారు. టిబెట్ బౌద్ధ కాల చక్రం, భారతీయ పురాణాల ప్రకారం శంబల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలుంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసు కట్టుగా పర్వతాలుంటాయి. శంబల రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమం నమూనా ఉంటుంది. అది పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలుంటాయి. అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలా గడ్డకట్టినట్లుగా ఉంటుంది. ఈ నగరాన్ని చూడాలంటే సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులువైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వ కర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కనుగొనలేరు. చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయా అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్న చెల్లెళ్ళు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రులాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహారుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలున్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవ్వరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడి ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. మరో ఆసక్తి
ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సృష్టి పుట్టిన రోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబల నగరం గురించి చెప్తుంటారు. మణిపద్మహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు. అయితే శంబల నగరం నిజంగానే ఉందా, దాన్ని చూసామని చెప్తున్న వ్యక్తుల వాదనతో ఏకీభవించాలా అనేది ప్రత్యక్షంగా చూస్తే గాని చెప్పలేం. శంబలి నగరం అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీనే.